స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ వస్తే మెయిన్ ఇంపార్టెంట్ నీడ్ టైం టు స్టడీ. ఎక్కువగా మనకు టైం కావాలి, చదవడానికి టైం కావాలి. బట్ వాళ్ళు మొదటి నుంచి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రివైజ్. మనం ఈజీగా రివైజ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. బట్ అయితే రివైజ్ చేయడానికి ఏ టైంలో అయితే బెటర్గా ఉంటుంది, ఏ టైం అయినా ఇంపార్టెంట్ ఉంటుంది, అయితే రివిజన్ చేయడానికైనా చదవడానికైనా చూద్దాం ఒకసారి. సో మెయిన్ బేసికల్లీ అకార్డింగ్ టు ద రీసెర్చ్ అనాలిసిస్, సమ్ యూనివర్సిటీస్ వీళ్ళందరూ అనాలిసిస్ చేసిన ప్రకారం, సో at the best time to study the generally between 10 a.m. to 2 p.m. and 4 p.m. to 10 p.m. the brain most alert and recitative learning during these periods ఉంటుంది. So however these ideal study time vary depends on the individuals. Maybe you are in the morning person or you are in the night person. సో స్టూడెంట్స్ అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్క స్టూడెంట్స్ నైట్ అలా చదువుతూనే ఉంటాడు కంటిన్యూగా 10, 11, 12, 1 o'clock ఆల్సో. సమ్ స్టూడెంట్స్ కెన్ మేక్ ఎర్లీ 3 a.m. నెక్స్ట్ 4 a.m. ఆర్ 5 a.m. డిపెండ్స్ ఆన్ దేర్ షెడ్యూల్స్. బట్ ఇవన్నీ కూడా టైం పీరియడ్ అనేది ఎప్పుడు చదివితే బాగుంటుంది అనేది డిపెండ్స్ ఆన్ దేర్ ఇండివిజువాలిటీస్, దేర్ మైండ్ సెట్ అకార్డింగ్ టు రీసెర్చెస్ అనాలిసిస్ అన్నీ చెప్తుంటాయి. కానీ బట్ మనకి ఏదనేది కంఫర్టబుల్ టైం, సో ఈ టైంలో అయితే నేను ఎనర్జెటిక్గా చదువుకోగలను అనేది ప్రతి టైం అనేది యూస్ఫుల్ అవుతుంది. బట్ వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కొన్ని ఏంటంటే మార్నింగ్ స్టడీ ఎలా ఉంటుందంటే దే కెన్ బి గ్రేట్ లెర్నింగ్ ద న్యూ కాన్సెప్ట్స్ లెర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో రివ్యూవింగ్ ద నోట్స్ మీన్స్ రివైజింగ్ ద నోట్స్ యాజ్ యువర్ మైండ్ ఈజ్ ఫ్రెష్ ఆఫ్టర్ స్లీప్. మార్నింగ్ లేసి ఫ్రెష్గా ఉంటుంది ఆఫ్టర్ స్లీపింగ్ దట్ మైండ్. సో నువ్వు రివైజ్ ఈజీగా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం న్యూ కాన్సెప్ట్ని ఈజీగా లెర్న్ చేసుకోవడానికి బాగుంటుంది. బట్ ఆఫ్టర్నూన్ స్టడీలో బెనిఫిషియల్ ఫర్ టాస్క్ రిక్వైర్డింగ్ ఫోకస్, అటెన్షన్ అండ్ ద క్రిటికల్ థింకింగ్. మనకి ఏవైనా టాస్క్స్ ఉంటే దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ఆఫ్టర్నూన్ టైం అనేది యూజ్ చేసుకోవచ్చు. సో మేబీ ఈవినింగ్ స్టడీ మేబీ బెటర్ క్రియేటివ్ టాస్క్ అండ్ దోస్ హు ఆర్ హ్యావ్ మోర్ ఎనర్జీ ఇన్ ద లేటర్ ఇన్ ద డే. సో రోజంతా మనకి ఎనర్జీ చాలా కన్జ్యూమ్ అవుతుంది. ఇన్ దట్ ఎనర్జీ కన్జ్యూమ్ అయినా ఈవినింగ్ ఉండే ఇంకొంత ఎనర్జీతో బెటర్గా చేసుకోవాలన్న వాళ్ళకి ఇది ఈవినింగ్ స్టడీ అనేది యూస్ఫుల్ ఉంటుంది. హూ ఆర్ హ్యావింగ్ ద మోర్ ఎనర్జీ దే కెన్ డూ ఇట్. బట్ ఇంపార్టెన్స్ టు పాయింట్స్ టు రిమైండ్ ఫర్ దీ స్టడీస్ టైమింగ్స్. ద పర్సనల్ ప్రిఫరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫైండ్ ద టైమ్ వెన్ యూ ఆర్ నేచురల్లీ మోస్ట్ అలర్ట్ అండ్ ఫోకస్డ్. ఏ టైంలో అయితే నువ్వు మోస్ట్ అలర్ట్గా ఉంటావు, ఈజీగా ఫోకస్ చేసుకుంటావు, ఈజీగా చాలామంది బుక్స్ అనేది ముందు పెట్టుకొని 3 hours 4 hours 5 hours చదివినా యూస్ఫుల్ ఉండదు. వచ్చే కాన్సెప్ట్స్ చాలా తక్కువ ఉంటాయి, లెర్నింగ్ చేసేది కూడా తక్కువ ఉంటుంది. అలా కాకుండా ఫోకస్డ్గా జస్ట్ 1 hour ఆర్ హాఫ్ ఆర్ 1 hour 2 hours వాట్ ఎవర్ ఫోకస్డ్గా చదివితే దానికి అది యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ చదవడం అనేది కొంతమంది మార్నింగ్ చదువుతారు, ఈవినింగ్ చదువుతారు, ఆఫ్టర్నూన్ చదువుతారు అనేది పక్కన పెడితే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు హాఫ్ అన్ అవర్ చదివాం, రేపు 1 hour చదివాం, ఎల్లుండి హాఫ్ అన్ అవర్, నెక్స్ట్ 1 hour, అలా కంటిన్యూస్గా కాకుండా బ్యాక్ టు బ్యాక్ కాకుండా 1 hour 1 hour 1 hour 1 hour పర్టికులర్ ఏదైతే ఒక సబ్జెక్ట్ ఉందో దాన్ని ఈ టైం నుంచి ఈ టైం వరకు చదవాలి. అలా కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు 7 o'clock to 8 o'clock చదువుతారు, నెక్స్ట్ 8 to 9, నెక్స్ట్ 8 to 10 లేదా 8 to 11, అలా కన్సిస్టెంట్ కాకుండా పర్టికులర్ టైం ఇంపార్టెంట్ అనేది చాలా తీసుకోవాలి. ఐదర్ నైట్ టైం అయినా మార్నింగ్ టైం అనేది కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ద స్టిక్ టు ద రెగ్యులర్ స్టడీ షెడ్యూల్స్ ట్రైన్ యువర్ బ్రెయిన్ టు ద ప్రొడక్టివ్ అండ్ ద సర్టన్ టైమ్స్. ఏదర్ పడుకునే ముందు ఒక 2 hours లేదా మార్నింగ్ అయినా ఒక 2 hours పర్టికులర్ టైం ఇంటర్వెల్ పెట్టుకొని అదే కంపల్సరీగా ఫాలో అయితే డైలీ యూస్ఫుల్ అనేది ఉంటుంది. సో ఒకరోజు నైట్ చదివి, ఇంకొక రోజు మార్నింగ్ చదివి, ఇంకో రోజు ఆఫ్టర్నూన్ చదివితే యూస్ఫుల్ అనేది ఉంటుంది. కన్సిస్టెన్సీ ఒక టైం అనేది పెట్టుకోవాలి. బట్ వీటన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటంటే అది సోషల్ మీడియా. మన చుట్టూ ఉండే సోషల్ మీడియా కానీ చదువుకునేటప్పుడు టీవీ, ఫోన్ ఇవన్నిటిని ఏది దగ్గరగా ఉంచకుండా పర్టికులర్గా ఫోకస్డ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. సో డిస్ట్రాక్షన్ మేనేజ్మెంట్ కింద అది వస్తుంది. డిస్ట్రాక్షన్ మేనేజ్మెంట్ మినిమైజ్ యువర్ డిస్ట్రాక్షన్ లైక్ ఫోన్, నోటిఫికేషన్, సోషల్ మీడియా డ్యూరింగ్ ద స్టడీ సెషన్స్. స్టడీ చేసుకునేటప్పుడు వీటినన్నిటిని కంపల్సరీగా పక్కన పెట్టాలి. బట్ ఈ యాజ్ పర్ అనాలిసిస్, యాజ్ పర్ రీసెర్చెస్ ఎవరు ఏమని చెప్పినా ప్రతి స్టూడెంట్కి ఒక యూనిక్
బ్రెయిన్ అనేది ఉంటుంది. ఆ బ్రెయిన్కి సరిపోయేటట్టు వాళ్ళ యాక్టివ్గా ఉండడం అనేది ఎనర్జెటిక్గా ఉండడం కానీ డిపెండ్స్ ఆన్ దేర్ స్కెడ్యూల్స్. ఆ స్కెడ్యూల్ని బట్టి ఉంటుంది. ఆ స్కెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఎప్పుడనేది సీరియస్గా చదువుతారో, తీసుకునేది సీరియస్గా చదువుతారో అది మోస్ట్ యూజ్ఫుల్ అనేది ఉంటుంది ఆ టైం అనేది. ఓన్లీ ఎర్లీ మార్నింగ్ చదివితేనే బాగొస్తుంది, ఓన్లీ నైట్ చదివితేనే కొంతమందికి బాగొస్తుంది, ఓన్లీ ఆఫ్టర్నూన్ చదివితే కొంతమందికి బాగొస్తుంది అని డిపెండ్ ఆఫ్ దేర్ స్కెడ్యూల్స్. కొంతమంది మార్నింగ్ 1 అవర్ చదివినా సరిపోతుంది ఇన్స్టెడ్ ఆఫ్ నైట్ 2-3 అవర్స్ చదివే కన్నా. కొంతమంది ఎర్లీ మార్నింగ్ నేను లేనప్పుడు నైట్ అందరూ పడుకొని ఉంటారు, ఈజీగా మనం ఎక్కువ ఫోకస్ చేయొచ్చు అన్న వాళ్ళకి 2 అవర్స్ చదువుకున్నా సరిపోతుంది. కొంతమంది ఆఫ్టర్నూన్ చదువుకునేటట్టు ఉంటారు. సో డిపెండ్స్ ఆన్ దేర్ perspective, right? So hope you understand these timings, but you have to concentrate it as your schedules, as your how you are working on the exams, right?